జై శ్రీ గణేష్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ చింటూ బ్లాగ్స్. ఈరోజు వినాయకుని కోసం శనగల ప్రసాదాన్ని ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం శనగలను నైట్కి నానబెట్టాను. మార్నింగ్ వాటిని క్లీన్గా కడుక్కొని కొద్దిగా సాల్ట్ వేసి ఇలా ఉడకబెట్టాను. చూడండి, ఇలా చేతితో అంటే ఇలా రావాలి. తాలింపు వేయడానికి నేనైతే కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు, పసుపు, ఆవాలు, జీలకర్రనైతే తీసుకుంటున్నాను. తాలింపు వేయడానికి 1 బౌల్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఇందులోని పచ్చిమిర్చి వేసి బాగా మిక్స్ చేస్తున్నాను. ఇందులోని కొద్దిగా పసుపు, కరివేపాకు వేసి బాగా మిక్స్ చేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. సో దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఉడకబెట్టిన శనగలను వేసి కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసి ఒక 2-3 మినిట్స్ ఇలాగే లో ఫ్లేమ్ మీద ఉంచండి. ప్రసాదం అయితే రెడీ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.